అవునండి. మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు అంటున్నారేంటి, డొమెస్టిక్ ఖతం అయిపోయింది, అంటే లోకతంత్రము ఖతం అయిపోయిందట. కమాల మాటలండి. లోకతంత్రము ఖతం అయిపోయింది. ముఖ్యంగా మన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీజీ గారు ఈ మాటే పదేసార్లు ఇదే మాట చెప్తున్నారు. లోకతంత్రం ఖతం అయిపోయింది, మళ్ళీ సంవిధానం మొత్తము ఖతం చేస్తారని అంటున్నారండి. ఇది కమాల్ ఇండియన్ గురు ఆటో హోమ్ సత్య మాటలు ఏంటంటే, డొమెస్టిక్ ఖతం అయిపోయిందంటే అంటే లోకతంత్రం ఖతం అయిపోయింది. ముఖ్యంగా అంతరంగంలో మాటలు ఏంటంటే, 1 లోకతంత్రము, 2 లోకమంత్రము, 3 లోకు యంత్రము. ఈ 3 ఉన్నాయండి. శాంతి సేవ 7, 8, 6 సత్యం శివం సుందరం. కమాల్ మాటలు. అయితే లోకతంత్ర, లోకమంత్ర, లోకయంత్రం అంటే ఈ 3 అంటే ఏంటి? కమాల్ మాటలు. ఓం సత్యమైన సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు ఇవి. లోకతంత్రం అంటే మన హిందుస్థాన్లో జనాభాకి మనసులో గెలుచుకోవాలి లోకతంత్రం. లోకమంత్రం అంటే హరే రామ హరే కృష్ణ, తమ దేవతలకి దేవుళ్ళకి మనము కొలుచుకుంటూ ఈ భూమి మీద పొలాల్లో పంటలు పండించి మంత్రంతో మంత్రంతో మనం పండించుకుని తీసుకెళ్ళాలి. అంటే లోకమంత్రము. లోకయంత్రం అంటే ఏంటి? యంత్రం అంటే మిషన్, అవునా కదండి? ఈ భూమిని తవ్వేసి భూమి కింద వెళ్ళి మెట్రో చేసేసి చెట్లు అన్నీ కట్ చేసేస్తే అది లోకతంత్రం అయిపోయింది. అంటే చనిపోవడం అన్నమాట. లోకతంత్రం, లోకమంత్రం, లోకయంత్రం, ఈ 3 ఏదండి మీరు కాపాడేది? చెప్పండి. ఈ 3 ఏడు కాపాడతారు మీరు? ఇది ఓం సత్యమైన మాటలు. ఇండియన్ గురు ఆటో ఓం సత్యం హోం. మనసులో ఉన్న మాట, ఈ భారతదేశంలో ఉన్న మాట, స్వర్గంలో ఉన్న మాట, ఈ 3 మాటలే శాంతి సేవ ఉన్నాయి. మాస్టర్ ఇండియా పోలీస్, మన భారత్ పోలీస్. కమాన్ సార్.